హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హాసిని వ్లాగ్స్ అండి. ఇదొచ్చేసి శ్రావణ శనివారం రోజండి. ఇంక శుక్రవారం అయితే పూజ రూమ్ అయితే క్లీన్ చేయకూడదు కదా! శుక్రవారం అయితే ఎప్పుడు చేయనండి. ఇంతకుముందు చేసేదాన్ని కానీ, ఇప్పుడైతే చేయడం లేదు. చాలా రోజుల నుంచి అయితే చేయడం లేదు. పెళ్ళైన కొత్తలో కానీ ఎప్పుడైనా సరే మా అత్త వాళ్ళు ఏం చేసేవారంటే ఎక్కువ శుక్రవారం రోజే తుడిచేవాళ్ళు. పటాలు గానీ, ఇల్లు వాకిలన్నీ శుక్రవారమే తుడుచుకునేవాళ్ళు. అలా నేను కూడా పెళ్ళైన కొత్తలో కొన్ని రోజులు అలానే తుడుచుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడైతే చేంజ్ చేశానులేండి. శుక్రవారం తుడచకూడదని చాలామంది చెప్తుంటే విన్నాను. ఇంక అప్పటినుంచి ఒక 4 ఇయర్స్ అలా అప్పటినుంచి అయితే నేనైతే శనివారం రోజు కానీ, లేకుంటే థర్స్‌డే రోజు గానీ తుడిచేస్తాను. ముందు రోజు గానీ. ఇదొచ్చేసి శనివారం వీడియో అండి. అంటే శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా! ఇంకా నార్మల్‌గానే నేను ఉదయాన్నే ఈ టైం కల్లా పూజ అయితే చేసుకునేస్తాను. అలానే ఇప్పుడు కూడా ఉదయాన్నే లేసి పూజ అయితే చేసుకుంటున్నాను. కానీ పూజ రూమ్ క్లీన్ చేసేది ఉంది కాబట్టి కొంచెం ముందే లేసి క్లీన్ అయితే చేసుకుందాం అనేసి అనుకున్నాను. కానీ ఇంక వర్షం పడడం వల్ల లేయాలనిపించలేదు. కాబట్టి కొంచెం లేట్‌గా అయితే లేసేసాను మళ్ళీ పడుకునేసి. చూసారు కదా! బయటైతే ఆ విధంగా ఉంది. లైట్‌గా ఇంకా పూర్తిగా అయితే తెల్లవారలేదు. ఇప్పుడే కొంచెం లైట్‌గా వారింది. ఇక్కడొచ్చేసి ఇల్లు, వాకిలి మొత్తం అయితే తుడుచుకుంటున్నానండి. ఇంకా పూజ అయితే చేసుకోవాలి కదా! ఇంగా ఏం చేశానంటే ఫస్టు ప లేస్తానే స్నానం చేసేసి ఇంకా బియ్యం అయితే నానబెట్టాను. ఇంకా శనివారం అది గాక శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి, శ్రావణ మాసంలో వచ్చే శనివారం కాబట్టి పిండి దీపం పెట్టుకుందాం అనేసి ఇంకా పూజైతే క్లీన్ చేసేసి ఎలాగో అంతా క్లీన్ చేస్తున్నా. అది కాక పిల్లలకైతే ఈరోజైతే లంచ్ బాక్స్ లేదండి. ఈరోజైతే పీటీఎం అయితే ఉంది. పేరెంట్స్ మీటింగ్ ఉంది కాబట్టి ఇంకా పిల్లలకైతే లేదు స్కూల్ అనేది. లేకుంటే నార్మల్‌గా అయితే హాఫ్ డే వరకు ఉంటుంది శనివారం. సెకండ్ సాటర్డే అయితే ఫుల్ డే అయితే ఉండదు. కానీ ఇది ఫోర్త్ సాటర్డే కానీ పిల్లలకి పేరెంట్స్ మీటింగ్ ఉండడం వల్ల లంచ్ పనైతే లేదు. ఇంక టిఫిన్ అంటావా కొంచెం లేట్‌గా లేస్తారు కాబట్టి అప్పుడు చేయొచ్చులే అనేసి ఇంకా మా హస్బెండ్‌కి కూడా ఈరోజైతే లేదండి. సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే అయితే ఉండదు. ఇక్కడొచ్చేసి ముందొచ్చేసి బియ్యం నానబెట్టుకున్నాను. బియ్యం నానబెట్టుకున్న తర్వాత ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసి వచ్చేసరికి ఇక్కడొచ్చేసి బియ్యం నానిపోతాయండి. మనం ఎందుకంటే ముందు రోజైనా నానబెట్టుకోవచ్చు. ఇంకా ముందు రోజు అమావాస్య ఉంది కదా అనేసి నేనైతే చేసుకోలేదు. ఇంకా అమావాస్య కదా! ఇల్లు వాకిలేం తుడుచుకోలేదు. ముందు రోజు నానబెట్టడం ఎందుకులే అనేసి పెట్టలేదు. ఇక్కడొచ్చేసి పటాలన్నీ శుభ్రం చేసేసాను. క్లీన్ చేసేసి మొత్తము దీపాలన్నీ కడిగేసానులెండి. తర్వాత బొట్లయితే పెట్టుకొని ఈ విధంగా హడావిడిగా అయితే పూజ అయితే చేసుకున్నాను. ఎందుకంటే ఇంక పిల్లలైతే లేయలేదులెండి. ఇంక నేను పటాలు తుడుచుకోవాలి, పిండి మిక్సీ పట్టుకోవాలి, పిండి కలుపుకోవాలి. ఇంకా మొత్తం మార్నింగ్ ఉదయాన్నే లేసినప్పటి నుంచే చేస్తున్నానండి. మార్నింగ్ నార్మల్ టైంకే లేసాను. 6కే లేసాను. కానీ 2 అవర్స్ అయితే పట్టిందండి. ఇంక నేను మొత్తం అంతా ఇల్లంతా క్లీన్ చేసుకొని చేసేసరికి 2 అవర్స్ అయితే పట్టింది పూజ కంప్లీట్ అయ్యేసరికి. ఈ విధంగా ఏమంటే నేను ఇంతకుముందు ఎలా పెట్టేదాన్నయితే 1 వీక్ ఒకటి, 2 వీక్స్‌కి 2 అలా అయితే పెట్టుకునేదాన్ని పిండి దీపము. ఇప్పుడొచ్చేసి అలా అయితే పెట్టలేదండి. నార్మల్‌గా అలా అయితే నేను కౌంటింగ్ మర్చిపోతున్నాను. ఏదైనా ఫోటో గాని అలా తీసుకునేసి గుర్తుపెట్టుకొని చేసుకునేదాన్ని సడెన్‌గా. ఇంకా అంటే మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తాయి గదండీ! 7 వీక్స్ అంటే సడెన్‌గా మర్చిపోతాను. ఈ వీక్ కంప్లీట్ అయిందా లేదా? 3 కంప్లీట్ అలా కొంచెం డిస్టర్బెన్స్‌గా అనిపిచ్చింది. ఇంకా అదే అనేసి నేనేం చేస్తున్నా అంటే ప్రతి శనివారం జస్ట్ పిండి దీపం వరకన్నా పెట్టుకుందాము. ఇంకా ఆ రోజు కలశం కూడా చేంజ్ చేసేస్తానండి. ఇంకా కలశం క్లీన్ చేసి శనివారం పూట టెంకాయ కొట్టుకునేస్తాను. ఆ కలశం చెంబు దగ్గర ఉంటుంది కదండీ! కలశం ఆల్రెడీ మనం పెట్టుకుంటాం కదా! ఈ మధ్యన ఈ ఇంట్లోకొచ్చిన తర్వాతనే కలశం అయితే పెట్టుకుంటున్నానండి. ముందైతే ఏం పెట్టుకోలేదు. నాకు తెలిసిన వాళ్ళైతే పెట్టుకోవచ్చని చెప్పారు. నేను కూడా ఎవరినైతే అడిగాను. సరే పెట్టుకోవచ్చు అదేం కాదమ్మా కలశం పెట్టుకోవచ్చు. కానీ అంటే టచ్ చేయకూడదు ఎప్పుడు పడితే అప్పుడు అనేసి చెప్పారు. ఇంకా సరే అనేసి శనివారం మాత్రం చేసేస్తాను. శనివారం కానీ లేకుంటే గురువారం కానీ చేసేస్తాను. ఒకవేళ గురువారం ముందే పటాలన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటే శుక్రవారం రోజు కలశం అయితే పెట్టుకుంటాను. అలా అయితే పెట్టుకుంటాను. నా టైంని బట్టి పెట్టుకుంటాను. ఇంక ఈ విధంగా కలశం పైన ఉండే టెంకాయ తీసేసి ఇంక పూజకైతే వాడుకుంటున్నాను. ఇంక కలశానికి వేరే టెంకాయ తెచ్చి పెట్టేసుకుంటాను. అలా అయితే చేసుకుంటాను. ఈ విధంగా పిండి దీపం అయితే చూసారు కదా! ఒకే ఒక్క పిండి దీపం అయితే పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామికి. ఇంకా ఈరోజు శ్రావణ శనివారం కాబట్టి అన్నీ కలిసొచ్చాయి కాబట్టి చేసుకుంటే బావుంటుంది. ప్రశాంతంగా ఉంటుంది కదా! అనేసి ఇలా అయితే పెట్టుకున్నాను. అప్పటికే మా పిల్లలైతే లేసేసారులెండి. ఇంకా ఇద్దరు ఒక్కొక్కరు లేసుకుంటూ వచ్చేసారు. లేసిన వెంటనే వాళ్ళైతే కాసేపు చదువుకుంటారండి. వెంటనే స్నానానికైతే వెళ్ళరు. వాళ్ళకి స్కూల్ టైమింగ్స్ వచ్చేసి 9కి ఉంటాయి కాబట్టి వాళ్ళైతే కొంచెం లేట్‌గానే వెళ్తారు. 8కి అలా వెళ్ళి 9 లోపు వాళ్ళు రెడీ అయితే వస్తారు. ఇంకా వాళ్ళు లేస్తానే ఉదయాన్నే లేసి చదువుకునే అలవాటు ఉందని. ఎందుకంటే కొంచెమన్నా అలా చదివిస్తే అలవాటయిపోతుంది. ఒకేసారి వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా అనేసి
ఉదయం 6కి అలా లేచిన వెంటనే నేనైతే చదివిస్తాను. ఇక్కడొచ్చేసి నేనేం నామాలు గానీ ఏమైతే చెప్పనండి. జస్ట్ గోవింద నామాలు ఉంటాయి కదా! అదైతే చెప్పుకునేసి దీపం అయితే పెట్టుకుంటాను. అంతేగాని మంత్రాలు అవి ఇవి ఏం అంటే నాకైతే తెలియవు. నాకంత టైం కూడా ఉండదు. జస్ట్ అలా దేవుడికి దండం పెట్టుకున్నామా, ప్రశాంతంగా పూజ చేసుకున్నామా అంతే. ఎందుకంటే ఉదయాన్నే లేసి పూజ చేసుకునే వాళ్ళకి ఇంక అంత టైం అయితే ఉండదు కదండీ! ఇంకా పిల్లలంతా వెళ్ళిపోయాక పెట్టుకోవచ్చు నిదానంగానే. నాకలా ఎందుకో ఇష్టం ఉండదు. నాకు ఉదయాన్నే లేసిన వెంటనే ఇల్లంతా శుభ్రం చేసుకునేసి పూజ చేసుకుంటే నాకు ఇంట్లో ఆ రోజు అంతా ప్రశాంతంగా ఉంటుందండి. లేకపోతే ఇంకా ఆ రోజంతా దీపం పెట్టకుండా పిల్లలు వెళ్ళిపోయాక మళ్ళీ పెట్టుకుందాంలే అనేసి నేను ఆల్మోస్ట్ 99% అసలు అలా అయితే అనుకోను. ఉదయం లేచిన వెంటనే స్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసేసి దీపం అయితే పెట్టుకునేసాను. ఫస్ట్ నేను చేసే అలవాటు ఏంటంటే ఫస్ట్ అదే అండి. దాని తర్వాతే కిచెన్‌లోకెళ్ళి ఏదైనా చేస్తాను. ఒకవేళ నేను లేట్ 6:30 అలా ఏదైనా లేట్ అయిపోయిందనుకో, ఆ రోజు ఏం చేసేస్తానంటే ముందు కిచెన్‌లోకెళ్ళేసి ఆహ్, ర లంచ్ బాక్స్‌కైతే రెడీ అన్నీ చేసుకునేసి రైస్ అంటే ఒక సైడు పాలు పెట్టుకొని, ఒక సైడ్ వేడి నీళ్ళు, ఒక సైడు బియ్యం నానబెట్టుకొని అలా ఒక్కోటి ఏదైనా ఉడికించాల్సిన ఏమైనా వెజిటబుల్స్ ఉంటే అలా ఒక సైడ్ అలా 4 బర్నర్ స్టవ్ కాబట్టి ఇలా ఒకదానిపైన ఇలా 4 పెట్టేసి నేను ఈ ఇల్లు వాకిలంతా శుభ్రం చేసుకొనేసి వచ్చేసి మళ్ళీ తర్వాత అయితే పూజ చేసుకునేదాన్ని. కానీ ఆల్మోస్ట్ నేను 7 లోపే 7 కూడా పట్టదండి. ఆల్మోస్ట్ 6:30 ఏదో కొంచెం లేట్ అయిపోతే 7 లోపు మాత్రమే నేను కంప్లీట్ చేస్తాను. అంతకన్నా లేట్‌గా అయితే నేను పూజ అయితే చేయను. ఇంకెప్పుడన్నా పటాలంతా తుడుచుకోవాలనే టైంలో మాత్రం నేనైతే ముందు రోజైతే తుడుచుకునేస్తాను. ఇక్కడ వచ్చేసి పిల్లలు లేచారు కదా! అప్పటికి కొంచెం లేట్‌గానే వెళ్ళింది. అందరం టీ తాగుదామనేసి ఫస్ట్ టీ అయితే పాలైతే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి పిండి అయితే కలిపి పెడుతున్నాను. ఇంకా లేసిన వెంటనే వాళ్ళకి దోస కానీ ఏదైనా పోసి పెడదాం. మళ్ళీ మిగతా పిండి ఉంటుంది కదా! అది ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దామనేసి కొంచెం మాత్రం పక్కకు తీసాము. ఇక్కడ కూడా కిచెన్‌లో కూడా దీపం అయితే పెట్టేసుకున్నానులెండి. పెట్టేసుకొని ఈ విధంగా పప్పులు కూడా ఏంచి పెట్టేసుకున్నాను. ఇంకా నార్మల్‌గా ఎంత స్కూల్ లేకపోయినా హడావిడిగా పొద్దున్నే చేసేది అలవాటు ఉందండి. నార్మల్‌గా స్కూల్ ఉన్నా లేకున్నా పొద్దున్నే చేసేస్తాను. ఈ విధంగా బియ్యం అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఒక సైడ్ వాటర్ పెట్టుకున్నాను. ఇలా అయితే చేసుకుంటానండి. ఒక్కొక్క దీని ప్రకారం టైంని బట్టి చూసుకొని చేసుకుంటాను. ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పానకం అయితే పెట్టేశాను. చెప్పాను కదా! పిల్లలైతే లేసారనేసి. ఇంకా వాళ్ళకు పాలైతే పెట్టిచ్చేసి ఇంకా కాసేపైతే చదివిస్తున్నాను కూర్చోబెట్టేసి. ఇంకా వాళ్ళు కూర్చొని వాళ్ళు ఏం చదువుతున్నారో ఏదైనా హోంవర్క్ ఉన్నా ఏదైనా చదువుకుంటూ ఉంటారు. హోంవర్క్ అంటే డైలీ ఇవ్వరండి. ఏ రోజు జరిగిందో ఆ రోజు రివిజన్ చేయాలి అంతే. ఇక్కడ పాలు తాగిన తర్వాత కాసేపు తర్వాతే ఇక్కడైతే దోస అయితే పెట్టుకుంటున్నాను. ఈరోజు పీటీఎం ఉందని చెప్పాను కదా! ఆ టైంకి అయితే వెళ్ళాలి. 11కి అలా అయితే వెళ్ళాలి. ఇద్దరికీ 11 తర్వాతే అండి. ఇక్కడ చట్నీ కూడా రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారా ఇక్కడ కూడా చూడండి పిల్లలు కిచెన్‌లోకి వచ్చి కూడా డౌట్స్ అయితే అడుగుతూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పాను కదా! మళ్ళీ సార్ అయితే చేంజ్ చేసేసి స్కూల్ దగ్గరికైతే వెళ్తున్నాను. నేను మా హస్బెండ్ పిల్లలైతే వెళ్తున్నామండి. ఎందుకంటే నాకైతే కన్నడ రాదు కదా! మాట్లాడడానికైతే కొంచెం కష్టమవుతుందనేసి ఎట్లాగో మా హస్బెండ్ కూడా ఈరోజు లేదు కదా! అనేది 4 మెంబర్స్ అయితే కలిసైతే వెళ్తున్నాము. నార్మల్‌గా అయితే ఈరోజు చెప్పాను కదా! యూనిఫార్మ్ వేసుకొని వెళ్ళాలి పిల్లలకైతే. కానీ వాళ్ళు నార్మల్ డ్రెస్సే వేశాను. చాలా రోజులయిందండి అసలు. సాటర్‌డే కూడా ఫుల్ వీక్ అంతా యూనిఫార్మే అండి. కలర్ డ్రెస్సే వేసుకునేది లేదు. అవన్నీ చాలా బట్టలున్నాయి. వేస్ట్ అయిపోతున్నాయి. ఇదొచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి శారీ అయితే కట్టుకునేసాను. కట్టుకునేసి ఈ విధంగా అయితే మళ్ళీ దీపం అయితే పెట్టుకుంటున్నానండి. కరెంట్ అయితే లేదు పోయింది. చూడండి ఒక పూజ రూమ్‌లోకొచ్చిన కిచెన్‌లో ఉన్న పిల్లలైతే వస్తూనే ఉంటారు డౌట్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఇవి అనేసి. లైట్ లేదండి. చిన్న లైట్ ఉంటే అది పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. ఈ మంత్ అంతా ఉదయం, సాయంత్రం నార్మల్‌గా అయితే సాయంత్రం ఒక్కొక్క రోజు పెడతాను. ఒక్కొక్క రోజు పెట్టనండి. ఉదయం మాత్రం కంపల్సరీగా పెడతాను. ఒక సండే తప్ప మిగతా అన్ని రోజులు పెడతాను. సండే అంటే ఏదన్నా అకేషన్ ఏదన్నా ఉంటేనో, లేకుంటే ఫెస్టివల్ అయితేనో అలా అయితే పెడతాను గానీ, సండే మార్నింగ్ ఎందుకంటే కొంచెం లేట్‌గా అయితే లేస్తాను 7కి అలా. ఆ రోజు లంచ్ పని ఉండదు కదా! కొంచెం లేట్‌గా అయితే చేసుకుంటాను. పిండి దీపం ఉంది కదండీ! ఈవినింగ్ గూడా పెట్టుకోవచ్చు. కానీ అక్కడికే నాకు దేవుడి రూమ్‌లో చీమలన్నీ పట్టేస్తుంటాయి. అది బెల్లమేసి కలుపుతాం కదండీ పిండి. నల్ల చీమలన్నీ చుట్టుకునేస్తున్నాయి.
సరే అనేసి తీసేసాను. ఇంకా మొత్తం తీసేసి మళ్ళీ సండే కదండీ! మళ్ళీ నాన్ వెజ్ అది ఇది టచ్ అయిపోతుంటుందనేసి ఆ రోజు ఈవినింగే తీసేసాను. తీసి ఇంకా ఆవులుంటే ఆవులకేసేస్తాను. లేదంటే చెట్లలో వేసేస్తానండి.